మనము ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న ఒక 10 రూపాయల ఖర్చుతో మనము ఒక 9 రోగాలను నయం చేయబోయే విషయాలు తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లస్ ఈ 10 రూపాయలతో ఇన్ని రోగాలు పోతాయా అని ఆశ్చర్యపోతున్నారా? అలా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తాను కదా, అవి మీరు విన్న తర్వాత మీరే అరే ఇంత తక్కువ ఖర్చుతో మనం ఇంత ఆరోగ్యంగా ఉండొచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి. మా ఛానల్ ఫాలో కావడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుంటారు, సంతోషాన్ని, మళ్ళీ అలాగే మీరు స్ట్రాంగ్ కూడా తయారవుతారు మా ఛానల్ ఫాలో కావడం వల్ల. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరము. ఒక్క ఉసిరికాయ మనము ఒక 20 నారింజ పళ్ళు తిన్నదానికన్నా ఒక ఉసిరికాయ తినడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎలా అంటే ఉసిరికాయ సి విటమిన్ చాలా ఉంటుంది ఉసిరికాయలో. కాబట్టి ఈ ఉసిరికాయ తినడం చాలా అవసరం. మనకి ఎన్నో రోగాలు ఈ ఉసిరికాయ ఒక్కటి తినడం వల్ల మీకు ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. చాలా రేట్లు పెరుగుతుంది. కాబట్టి మీకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే ఏమైనా వ్యాధులు ఉన్న వాళ్ళు తినడం వల్ల ఎలా నయమవుతుంది అనేది ఇలా మనం తెలుసుకుందాము. ఇప్పుడు కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండి వట్టిగానే సర్ది కావడము, దగ్గు లేవడము, తలనొప్పి రావడము, కళ్ళు మసకబారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ రోజుకు ఒక ఉసిరికి తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాయమవుతాయి. ప్లస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి డైలీ ఒక ఉసిరికాయ తినడం వల్ల. అలా అయితే నయమే కదా. ఈ సర్ది కావడం వల్ల మనకు తలనొప్పి, కళ్ళ ప్రాబ్లం ఇవన్నీ రావడం వల్ల ఎన్నో ఖర్చు పెట్టి మనం మందులు వాడినా కూడా తగ్గకుండా ఉంటాయి ఈ వ్యాధులు. కాబట్టి ఒక ఉసిరి తినండి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీ. ఇలాంటి వ్యాధులు రావడానికి కారణము ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం. కాబట్టి ఉసిరి తినడం వల్ల, మీరు రోజుకొక ఉసిరి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది బాడీలో. కాబట్టి ఏ వ్యాధి బారినా మీరు పడకుండా ఉంటారు. కాబట్టి డైలీ ఒక ఉసిరి తినండి. ఉసిరి తినడం వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి. సి విటమిన్ అందడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు. చర్మము కాంతివంతంగా ఉంటుంది. అలాగే మీరు ఏ విషయంలోనైనా యాక్టివ్గా ఉండగలుగుతారు. డే మొత్తంలో మీరు మంచి స్ట్రాంగ్గా తయారవుతారు. మీరు ఏ పని చేసినా అలసట అనేది లేకుండా ఉంటారు. ఈ రోజు ఒక ఉసిరి తినడం వల్ల నోట్లో పొక్కులు రావడము, నోటిపూత రావడం ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఉసిరి మనం చప్పరించడం వల్ల ఆ సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నోటిపూత, నోటిలో పొక్కులు లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా మటమాయమైపోతాయి. జ్వరం వచ్చినప్పుడు కూడా చిన్నగా ఉసిరి దిమ్మలు లాంటివి తయారు చేస్తారు కదా ఇంట్లో, నానబెట్టి అది ఎండపెట్టి, అలాంటివి వాటిని మనం చప్పరించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటివి బయట కూడా దొరుకుతాయి. ఎండపెట్టిన ఉసిరిని కూడా తీసుకొచ్చుకొని నోట్లో వేసి చప్పరించడం వల్ల జ్వరము, అలాంటి వాంతులు, విరోచనాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా పోతాయి. కాబట్టి డైలీ ఒక ఉసిరి తినండి. చాలా హెల్తీగా తయారవుతారు, చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీ ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి ఈజీ అయిన ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి మనకు బాడీలో సరిపోయేంత ఉండడం వల్ల మనకి ఏ రోగం అనేది మన దరి చేరకుండా ఉంటుంది. మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాము. ఏ రోగమైనా రావడానికి మనకి ట్రై చేసినా కూడా ఆ రోగం రాకుండా మనల్ని కాపాడుతుంది ఈ ఉసిరి తినడం వల్ల. కాబట్టి డైలీ ఒక ఉసిరి తినండి. మీ పిల్లలకు తినిపించండి, పెద్దవాళ్ళకి తినిపించండి. ఈ ఉసిరి తినద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ వ్యాధి ఉన్న వాళ్ళైనా ఉసిరి తినడం వల్ల, మీకు షుగరు, బీపీ ఇవి ఉన్న వాళ్ళు కూడా ఈ ఉసిరి తినవచ్చు. పుల్లగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు చిన్న ముక్కలుగా చేసుకొని చెంపకు పెట్టి ఇట్లా నోట్లో దవడకు వేసి చప్పరిస్తూ ఉండండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు చాలా హెల్తీగా తయారవుతారు. కాబట్టి డైలీ ఒక ఉసిరి తినండి. మీ రోగాలన్నీ పోగొట్టుకోండి, చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మంచి హెల్త్ టిప్స్, మంచి బ్యూటీ టిప్స్ కావాలంటే ఈ వీడియోకి ముందు ఉన్న వీడియో చూడండి. మీకు వెంటనే మీరు అందంగా తయారవుతారు. చాలా యంగ్గా అవుపడే స్ట్రాంగ్ అయిన బ్యూటీ టిప్స్ ఉన్నాయి. కాబట్టి వెళ్ళి చూడండి. మన ఛానల్లో వచ్చే షార్ట్స్ చాలా పాపులర్. అవి చూడండి. మీకు ఈజీగా ఎలా మనము హెల్తీగా ఉండొచ్చో తెలుస్తుంది. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.